నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు తన సొంత నిధులు 1,1016 ఆర్థిక సహాయాన్ని అందించారు. బ్రాహ్మణ పురోహిత సంఘాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారికి భరోసా ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సబ్నివేసు కృష్ణమోహన్ మరికొంతమంది పురోహితులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తన వంతు 1,1116 ఆర్థిక సహాయాన్ని పురోహిత సంఘానికి అందజేశారు. ఆర్థిక సహాయాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ని అభినందించి ఆశీర్వదించారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు చేతుల మీదుగా ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. 8 మంది లబ్ధిదారులకు 9,53,000 రూపాయల చెక్కులను అందజేశారు. సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అందని పేద ప్రజలకు ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అడ్మిన్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎటువంటి చికిత్స తీసుకున్నా సరైన బిల్లులతో తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సంప్రదిస్తే 15 రోజుల్లోపు వారికి సీఎం రిలీఫ్ చెక్కులను అందే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు పరిమి రవికుమార్, పెంటపాడు మండల అధ్యక్షుడు కిరపర్తి వెంకట్రావు, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, ఏరుబండి సతీష్, ముప్పిడి రమేష్, దాట్ల జగన్నాథరాజు, సిరి వెంకటాచలం, శ్రీరాముల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 87,260 కూర్చోడం ఓకే సార్. అలాగే ఆవిడ కనిపించట్లేదండి. అండి మాజీ ఉప ముఖ్యమంత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ఆదివారం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొట్టు సత్యనారాయణ పెద్ద కుమారుడు కొట్టు రాజేష్ పాల్గొని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పులుకులూరి ధర్మరాజు, పెంటపాడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కైకాల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్ రావు, బొద్దాని శ్రీనివాస్, సిరిగినేడి తదితరులు పాల్గొన్నారు. అన్న చేశానా ఓకే
ఓకే ఓకే రండి. ఏమండి ఒకసారి ఏమండి. సాంబత్ గారు సోషల్ వెనకరా. సోషల్ మీడియా దా రండి అందరూ ఆలిని ఉన్నాయి రా. ఓకే మీరంటే పట్టుకోండి. ఓకే రండి రండి ఎలా రండి. ఎక్కడ గురు ఏంటి వేస్తున్నాను. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమావాస్య గడియలు ప్రారంభమవుతాయని, సోమవారం సాయంత్రం దీపావళి పండుగను చేసుకోవాలని వెల్లమెల్లి సిద్ధాంతి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల తరువాత అమావాస్య గడియలు ప్రారంభమై మంగళవారం మధ్యాహ్నం అమావాస్య గడియలు ముగుస్తాయని, దీపావళి పండుగ సోమవారం సాయంత్రం లక్ష్మీ పూజ చేసిన అనంతరం చేసుకోవాలని తెలిపారు. అలాగే బుధవారం కార్తీక మాసం ప్రారంభమవుతుందని, 25వ తారీఖున నాగుల చవితి పండుగను జరుపుకోవాలని వెల్లమెల్లి సిద్ధాంతి తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాలక్ష్మి గణపతి నమః. 20/10/2025 సంవత్సరము సోమవారము అమావాస్య 12:49 ప్రారంభమై 21వ తారీఖు 10 నెల 2025 మంగళవారం మధ్యాహ్నం 3:09 వరకు అమావాస్య తిథి ఉన్నది. 20వ తారీఖు సోమవారము
అమావాస్య 12:39 ప్రారంభమవుతుంది కాబట్టి అమావాస్యతో కూడిన ప్రదోష కాలంలోనే దీపావళి పండుగ రోజును జరుపుకోవాలి. అలాగే దీపావళి పండుగ రోజు సాయంత్రం పూట ప్రదోష కాలంలోనే మనకి దీపాలు వెలిగించాలి. అంటే ప్రదోష కాలంలో చక్కగా 7:30 to 8:45 మధ్యలో దీపాలు వెలిగించుకుని లక్ష్మీదేవి పూజ చేయాలి. ఈ లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల ధనము, ఐశ్వర్యము, సిరి సంపదలు, ఆరోగ్య వృద్ధి, వ్యాపార వృద్ధి కలుగును. అలాగే 22వ తారీఖు శుక్ల పాడ్యమి బుధవారం మొదలు కార్తీక మాస పూజలు జరుపుకోవచ్చును. అలాగే 25వ తారీఖు చవితి, నాగుల చవితి పండుగను పర్వదినాన్ని జరుపుకోవాలను. ఈ సంవత్సరము మంగళవారం రోజున పితృదేవతలకి తర్పణములు వదలవలెను. అంతేగాని పిండ ప్రదానము చేయకూడదు. పితృదేవతలు తర్పమిచ్చి బ్రాహ్మణులకు, వేద పండితులకు స్వయం పాకములు, అలాగే వారికి ధన సాయం చేయవలెను. సర్వేజన సుఖనోభవంతు, లోకా సమస్త సుఖనోభవంతు, ప్రాణి సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.